వైవి సుబ్బారెడ్డి తిరుమలను వ్యాపార కేంద్రంగా చూశారు. అన్ని ధరలు పెంచి సామాన్యుడికి దేవుణ్ణి దూరం చేసే విధంగా చేశారు. రాష్ట్రంలో అన్ని యూనివర్సిటీల్లో గత ప్రభుత్వం వైసీపీ నాయకులను వైస్ ఛాన్సలర్గా నియమించారు. ఆంధ్ర యూనివర్సిటీలో ఎన్ని అరాచకాలు జరిగాయో అందరికీ తెలుసు. రెడ్ బుక్ తెరిచారు. అధికారులు, వైకాపా నాయకులు ప్రజల్ని, కార్యకర్తల్ని ఇబ్బంది పెట్టిన వారిని విడిచిపెట్టేది లేదు. వైకాపా హయాంలో నాకు పాఠాలు చెప్పిన టీచర్పై బైండ్ ఓవర్ కేసు పెట్టారు. అది నా మనసుని బాగా బాధ పెట్టింది అని మంత్రి నారా లోకేష్ అన్నారు. వైవి సుబ్బారెడ్డి గారు అన్ని పెంచడం, అన్ని ఫీజు పెంచడం, సామాన్యులకి దేవుడిని దూరం చేసే విధంగా వాళ్ళు ప్రవర్తించారు, జరిగింది. అవన్నీ కరెక్ట్ చేసే క్రమంలో ఇది బయటకు వచ్చింది. నేను కూడా మొత్తం ప్రక్షాళన చేయండి, అన్ని టెస్ట్ చేయండి. ఎందుకంటే గతంలో అనేక ఆరోపణలు వచ్చినాయి. నేను పాదయాత్రలో కూడా మీరు చూస్తే నేను ట్వీట్ కూడా పెట్టాను దాని గురించి. పాదయాత్రలో నేను ట్వీట్ పెట్టాను. అందరూ వచ్చి నాకు కంప్లైంట్ చేస్తారు, సరి కాదు, దేవుడి జోలికి వెళ్ళొద్దు స్వామి అని చెప్పి. ఏమైందో ప్రజలే చూస్తారు, ప్రజలే గుణపాఠం యూనివర్సిటీలో గత 5 ఏళ్లలో జరిగిన అక్రమాలపైన అన్ని యూనివర్సిటీల్లో వైకాపా పార్టీకి చెందిన రాజకీయ నాయకుల్ని వైస్ ఛాన్సలర్గా నియమిస్తాం. చాలా చాలా బాధాకరం. ఆంధ్ర యూనివర్సిటీ మన రాష్ట్రంలో వన్ ఆఫ్ ద ఓల్డెస్ట్ యూనివర్సిటీ. అలాంటి యూనివర్సిటీలోనే ఎలాంటి అరాచకాలు జరిగినాయి మీ అందరూ తెలుసు. ఇంకా దాదాపు అందరూ వైస్ ఛాన్సలర్స్ అందరూ కూడా రాజీనామా చేశారు. ఆల్రెడీ కొన్ని యూనివర్సిటీలు ఎంక్వైరీ చేశారు, రిపోర్ట్లు నాకు ఇప్పుడు అందులోనే అన్ని మేము రివ్యూ చేస్తాం. తప్పనిసరిగా ఎవరన్నా తప్పు చేస్తే యాక్షన్ తీసుకుంటాం. లేదు తప్పని ఆయన ఏమన్నారు, తెరిసాను పూర్తిగా తెరవలేదు అన్నాడు. ఒక్కొక్క ప్రశ్న సమాధానం చెప్పారు. ఆయన ఏమన్నాడు, తెరిసారు సార్ పూర్తిగా తెరవలేదు. ఒప్పుకున్నాడు కదా తెరిసానని. బాస్ నేను రెడ్ బుక్లో ఏం రాశాను, ఏం చెప్పాను, నేను పబ్లిక్ మీటింగ్లో ఏం చెప్పాను, ఏ అధికారులు వైకాపా నాయకులు అయితే చట్టాన్ని ఉల్లంఘించి కార్యకర్తలు ప్రజల్ని ఇబ్బంది పెట్టారో వాళ్ళు నేను వదిలిపెట్టాను అని చెప్పాను. ఈరోజు ఒక విచిత్రమైన ఇన్సిడెంట్ జరిగింది. నేను సింహాచలం గుడి దగ్గర ఉన్నప్పుడు ఒక కానిస్టేబుల్ గారు నా దగ్గరకు వచ్చి, అన్న ఒక బాధ ఆవేదనతో మీకు ఒక విషయం చెప్తున్నాను చెప్పండి. వైకాపా ప్రభుత్వ అధికారులు ఉన్నప్పుడు నాకు పాఠాలు చెప్పిన టీచర్ పైన బైండ్ ఓవర్ కేసు పెట్టే పరిస్థితి వచ్చింది. ఆ కేసు కొంచెం తొలగించండి అని చూడండి. ఎలాంటి పరిస్థితి లేదు. ఎందుకంటే బాగా అన్నగారు 2-3 సార్లు చెప్పుకుంటారు ఈరోజు. ఎందుకంటే మనసులో పడిపోయింది. అంటే ఒక పోలీస్ కానిస్టేబుల్ ఎంత బాధపడుతున్నారో పోస్టింగ్స్కి వచ్చి కదా చాలా క్లారిటీగా పార్టీ మొత్తం స్వీకరించింది. నేను కూడా మనుషులమే, కొన్ని నిర్ణయాలు తీసుకున్నప్పుడు ఇప్పుడు 2 అట్లా అవ్వచ్చు అంతేగాని మీరు చూస్తే ఐపీఎస్ అధికారులను కూడా సస్పెండ్ చేస్తాం జరిగింది. చాలా మంది కూడా ఇంకా పోస్టింగ్ కూడా వేయలేదు. అది కూడా ఒక ఆరోపణ. నేను ఇంకా స్పీడ్ చేయాలి కదా సార్, అన్ని వివరాలు కొనుక్కోండి. రైట్ పర్సన్ రైట్ ప్లేస్లో పెట్టాలి.